సో కస్టమర్ రిక్వైర్మెంట్ ని తీసుకొని దానికోసం దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి తయారు చేయాలని ఎప్పుడు తపన పడే వ్యక్తి ఆశిష్ అన్నమాట. సో ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ హీ ఇన్వైటెడ్ us అండ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ హిమ్. ఐఎమ్ సేయింగ్ ది ట్రూత్. ది థింగ్ ఇస్ ఇవి మనకి ఎప్పుడు మార్కెట్ లో దొరికే స్టాండ్సే. నేను ఇంకొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేసి సజెస్ట్ చేసింది ఏంటి అంటే బ్లాక్ స్టాండ్స్ కి, బ్లాక్ టబ్స్ కి అండ్ పెద్దవి పళ్ళ మొక్కల కోసం స్టాండ్స్ కావాలని. సో దట్స్ వేర్ ఇవి స్టార్ట్ అయింది. ఎస్ సార్. కదా? ఎస్ సార్. ఇది నేను వీడియోలో చేశాను, బట్ లైవ్లీగా స్టాక్ తో సహా చూస్తున్నారు ఇక్కడ ఉన్నది. అండ్ నాకు డెలివరీ వచ్చినప్పుడు కూడా ఎలాంటి వేస్టేజ్ అవ్వకుండా విరిగిపోకుండా జాగ్రత్తగా వచ్చినాయి అనమాట. ఇవి సార్. సో ఇది వచ్చేసి మీకు 24 inches stand. 24 inches. Yes sir. These are for గ్రో బ్యాగ్స్, Okay. గ్రో డ్రమ్స్ కోసం కూడా వాడు. ఓకే, గ్రో బ్యాగ్స్ కి కూడా హెల్ప్ గ్రో అవుతుంది. బ్యాగ్స్ కి స్పెషల్ గా గ్రో బ్యాగ్స్ కోసం చేశాం సార్. ఓకే ఓకే. అండ్ దీస్ ఆర్ ఫర్ బ్లాక్ టబ్స్ కదా? బ్లాక్ టబ్స్ కి ఇది కూడా చిన్న గ్రో బ్యాగ్స్ కి మల్టీపర్పస్ సార్. ఓకే ఓకే స్క్వేర్ మీద ఒక రౌండ్ ఆల్టర్నేటివ్, చీపర్ ఆల్టర్నేటివ్ అని అట్లా తయారు చేశాం. ఓకే ఓకే. ఇది ఎక్కడి నుంచి కాస్టింగ్, ఎంత కాస్టింగ్ ఇది మేబీ? సార్ ఇది అప్రాక్సిమేట్లీ 495 రూపీస్ ఉంటది సార్. ఓకే. ఇది 18 inches by 6 inches ఉంటది. 10 mm రాడ్ ఉంటాయి. అప్ టు 200 kgs వెయిట్. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇప్పటి వరకు చూసిన స్టాండ్స్ లోని వీటికి డిఫరెన్స్ ఏంటంటే ద స్టాండ్స్ దట్ యూఆర్ యూజింగ్, ఐ మీన్ రాడ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో దే ఆర్ మోర్ స్ట్రాంగ్. Yes. అప్పుడే అంటే లేకపోతే ఈ పార్ట్స్ విరిగిపోతాయి. ఎస్. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 10 mm ఇది రాడ్, Yes, sir. 10 mm రాడ్ యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు చూసింది ఏంటంటే 6 mm 8 mm రాడ్స్ చూసాను. సో దీస్ ఆర్ ద థింగ్. ఇంకా ఇది 12 mm కూడా ఉన్నట్టుంది మధ్యలో నాకు తెలిసి. మధ్యలో స్ట్రెంత్ కోసం యాడ్ చేసేసి. ఓకే ఓకే ఫైన్. సో దీస్ ఆర్ స్పెషల్ ఫ్రమ్ ప్లాస్టిక్స్ అంటారు అనమాట. సో టు బి కంటిన్యూడ్, లైక్ ఆశిష్ గారు ఇప్పుడు ఈ స్టాండ్స్ అయితే నేను ఆల్రెడీ ఛానల్లో చూపించున్నాను. Yes, sir. సో బ్లూ డ్రమ్స్ కోసం కానీ లేదంటే పాట్ ప్లాంట్స్ కోసం కానీ Yes. ఫ్రూట్ ప్లాంట్స్ కి వాటికి యూజ్ చేస్తున్నాము. అండ్ సంథింగ్ న్యూ ఐ సీన్, ఈ చిన్న చిన్నగా ఉన్నాయి. ఎస్ సార్. ఏంటివి? ఇది సార్ యాక్చువల్లీ లాస్ట్ టైం మాకు ఒక కస్టమర్ చెప్పారు, మీరు అన్ని చేస్తున్నారు కానీ మాకు బ్యూటిఫికేషన్ కోసం ఏం లేదు. ఓకే సో ఇప్పుడు ఒక కస్టమర్ ఏం చేశారు, దీనిలో ఇట్లా బుద్ధ పెట్టేసి పైన కింద 2 ఇండోర్ పాట్స్ వేరే ఎగ్జాటిక్ క్రీపర్ ప్లాంట్స్ పెట్టారు. ఓకే సో జస్ట్ గార్డెన్ కాకుండా ఒక రిఫ్రెషింగ్ న్యూ లుక్ ఇవ్వడానికి బ్యూటిఫికేషన్ కోసం ఇట్లా వాడతాయి. ఓకే. సో వాటిలోనే ఇట్లా 2 steps 3 steps 9 inches 1 feet. అండ్ చిన్న చిన్న సైజెస్ కి డిఫరెన్సెస్ కోసం ఎందుకు అంటే ఏమైనా స్పేసెస్ కోసం సరిపోయేలాగా ఎవర్ స్పేస్ వాళ్ళ రిక్వైర్మెంట్. చిన్న బాల్కనీ ఉంటే ఓకే ఆ చిన్న సైజ్ యూస్ చేసుకోవచ్చు. ఇది రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్? ఇది మీకు అరౌండ్ 1400 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండ్ వెరైటీ. హవెవర్ మీరు పెయింట్ చేసి ఇచ్చేస్తారు కానీ మేము 6 months కి ఒకసారి పెయింట్ చేసుకుంటే చాలు కదా? జస్ట్ 2 years కి ఒకసారి సార్. 2 years కి ఒకసారా? ఇందాక ఎవరో కస్టమర్ అడుగుతున్నారు, సంబడి ఆస్కింగ్ మీ. నేనైతే ఇప్పటి వరకు చేయలేదండి. ఆల్రెడీ టేకెన్ 1 year పైన అయిపోయింది కదా నేను తీసుకొని. దట్స్ వాట్. అండ్ పెద్ద స్టాండ్స్ అంటే ఇవి నాకు పంపించడానికి కూడా షిప్పింగ్ కూడా అవ్వని స్టాండ్స్ ఇవి కొద్దిగా. అవును. సో విత్ ఇన్ ద హైదరాబాద్ వాళ్ళకి అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి జస్ట్ లెట్ మీ నో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇది కొత్తగా చేసినాం సార్. విత్ 2 feet హైట్ 3 feet హైట్ చేశాము. ఐ రిమెంబర్ వి డిస్కస్డ్. పెద్దవాళ్ళకి వంగి వేయకుండా డైరెక్ట్ గా వాటర్ చేసుకోవడానికి 2 feet హైట్ లో, అంటే మనకి ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వంగి వేయకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే దీనిపైన పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులోని 2 step 3 step ఉందన్నారు అది? ఎస్ సార్. ఇది 2 step. ఇదేనా? ఓకే ఓకే. 3 step కూడా ఉంది. సో ఇది 2 step. సో వీటి మీద అన్ని రకాల పార్ట్స్ సెట్ కావేమో, దాని మీద అన్ని సరిపోతాయి కానీ దీని మీద ఈ రెక్టాంగులర్ పడితే అండ్ పైన మనం ఏదైనా పెట్టుకోవచ్చు. వస్తాయి సార్ అన్ని రౌండ్స్ సరిపోతాయి. యాంగిల్ అన్ని వచ్చాయి. అన్ని సరిపోతున్నాయి. ఓకే. డైమెన్షన్ అట్లా ఇచ్చాము. ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇదేంటి కొత్త సైజు? ఇది సార్ జనరల్ గా ఫ్రూట్ టబ్స్ ఉంటది, బ్లాక్ టబ్స్ ఉంటాయి, బ్లూ డ్రమ్స్ వాటికి ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ కావాలి. ఓకే. అండ్ సింగిల్ స్టాండ్స్ పెడితే ఈజీ మూవ్మెంట్ కోసం ఉంటాయి కాబట్టి ఈ స్టాండ్స్ పెట్టి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు కొంచెం కస్టమైజేషన్ కావాలనుకుంటే ఏమైనా చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ఈ స్టాండ్ ఇంకొంచెం హైట్ కావాలి అలా? సార్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ మీకు ఎట్లా కావాలి, ఏ విధంగా కావాలి, ఏ షేప్ లో కావాలి అన్ని చేసి మీతో మాట్లాడి డిస్కస్ చేసుకొని కస్టమైజ్ ఎనీథింగ్. ఓకే. వై కాంట్ యూ స్టార్ట్ గార్డెనింగ్ సర్వీసెస్ కైండ్ ఆఫ్ యాక్చువల్ గా? యాక్చువల్లీ అది ఉంది సార్. ఉందా? టు గివ్ ఎన్ ఇన్ హైదరాబాద్ మీకు గార్డెనింగ్ సర్వీసెస్ కావాలంటే మెయింటెనెన్స్ రిలేటెడ్, వెజిటబుల్ గార్డెన్ చేయడానికి, ప్లాన్ చేసుకోవడానికి, లాన్స్ మెయింటైన్ చేసుకోవడానికి. వాట్ ఎగ్జాక్ట్లీ యు విల్ సెట్ అప్ ద గార్డెన్? ఎవ్రీథింగ్ ఫ్రమ్ సెట్టింగ్ ఇట్ అప్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గార్డెన్ ని మెయింటైన్ చేయడానికి. లేదు మీరు ఆల్రెడీ ప్లాంట్ గార్డెన్ చేస్తున్నారు కానీ మీకు మెయింటెనెన్స్ కి ఎవరు లేబర్ దొరకట్లేదు, ఆ సింగిల్ డే లేబర్ కూడా కానీ టీమ్ ప్రొవైడ్ చేయడానికి ప్రొవైడ్ చేయాలి. యు ఆర్ సెట్టింగ్ అప్ ఇట్ అప్ రైట్ నౌ. We are already doing it for last 6 months sir.
ఓకే యు ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఎస్ సార్, ఎస్ ది థింగ్ దట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ. దిస్ ఎ న్యూ థింగ్. ఇప్పుడు ఏ ఏరియాస్ లో ఉంది హైదరాబాద్ లో సర్వీసెస్? విత్ ఇన్ హైదరాబాద్ ఎనీవేర్ సార్. కస్టమర్స్ ఓవరాల్ గా ఎంత మంది ఉండొచ్చు మేబీ? ఇప్పుడు మా క్లయింటల్ మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి వాళ్ళది ఆల్మోస్ట్ 15 కస్టమర్స్ ఉన్నారు. ఓకే. ఒకేషనల్ గా వచ్చేసి మనకు ఒక మంత్లీ 25 to 30 కస్టమర్స్ ఉన్నారు. ఓకే ఓకే. అండ్ ఆశిష్ గారు, మీరు స్ప్రేయర్ ఏదో ఒకటి కొత్తగా లాంచ్ చేసాము, వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. మేలా మనం లాంచ్ చేసాం. ఓకే, ఏంటి అది, ఎక్కడ ఉంది? ఇక్కడ సార్ చూపిస్తాం. యా, దీని గురించి ఓన్లీ సింపుల్ గా సమరైజ్డ్ గా చెప్పండి. వి వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ ఎక్స్క్లూజివ్ అబౌట్ దిస్ వీడియో. సో ఒక్కసారి జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఏంటివి అసలు స్పెషాలిటీ అపార్ట్ ఫ్రమ్ దిస్? లైక్ ఈ టూల్స్ మేము వాడున్నాం ఆల్రెడీ, స్ప్రేయర్స్ నేను కూడా ఇంట్రడ్యూస్ చేశాను ఛానల్లో. సో అవి కాకుండా వాట్ స్పెషాలిటీ ఇట్ ఇస్? ఇప్పుడు యాక్చువల్లీ సార్ ఈ ప్రొడక్ట్ ఎందుకు వచ్చిందంటే మేము కంపెనీకి ఆల్మోస్ట్ 1 year నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అడ్మిరల్ బ్రాండ్, ఇది ఇండియన్ బ్రాండ్ వచ్చేసి. ఓకే. చాలా మంది కస్టమర్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇది మోసుకోవడం ప్రాబ్లం అవుతుంది బాబు, ఇది ప్రతిసారి తీసుకోవాలి పెట్టుకోవాలి, మళ్ళీ ఫిల్టరేషన్ లో లోపల ఏమైనా లిక్విడ్ ఉండిపోయిందంటే ప్రాబ్లం వస్తుంది, పార్టికల్స్ ఉండిపోతాయి, క్లీనింగ్ మెయింటెనెన్స్ ఇబ్బంది ఉంటది. సో కంపెనీస్ ఒక 6 months ముందు ఇది లాంచ్ చేశారు, ట్రయల్ టెస్టింగ్ చేసేసారు, చాలా మంది వాడుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు. వి హావ్ సోల్డ్ ఆల్మోస్ట్ 200 pieces ఫర్ నౌ. మేలా కోసం ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు దాకా మనం వెబ్సైట్ లో ఎక్కడ లాంచ్ చేయలేము, ఓన్లీ ఆఫ్లైన్ కస్టమర్స్ కోసం ఓన్లీ. ఓకే, స్టోర్ కి వచ్చి తీసుకుంటున్న వాళ్ళైతే ఉన్నారు ఆల్రెడీ, ఇస్తుండే ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆన్లైన్ కూడా లాంచ్ చేసి. సో హౌ ఇస్ ద రెస్పాన్స్ అబౌట్ దట్? క్రేజీ ఉంది సార్. నేను 200 pieces అంటే రెఫరెన్స్ వల్లనే అమ్మాను, మీరు అనుకోండి ఎంత మంచి ప్రొడక్ట్ ఉందని. ఓకే. సో నేను చెప్పడానికి అవసరం లేకున్నా ఒక్కసారి వాడిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని గార్డెన్ ప్లాంట్ రీచ్ అవుట్ అవుతున్నారు. దీని గురించి ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఆశిష్. సో ఇప్పటి వరకు అయితే మనం దీనికి ఇక్కడికి ఆపేద్దాము. దీని స్పెషాలిటీ ఏంటనేది చెప్పాము కాబట్టి.